హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూయించే రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి. ఇడ్లీయే కాకపోతే దీన్ని తాలింపు వేసి చేశానండి. ఇట్లా చేస్తే చాలా టేస్టీగా వచ్చింది. ఎప్పుడు రెగ్యులర్ ఇడ్లీ తిని బోర్ కొడుతుందని ఈ విధంగా ట్రై చేశానండి. అందరికీ అయితే చాలా బాగా నచ్చింది. ఇడ్లీలు కూడా సాఫ్ట్‌గా వచ్చాయి. పిండిలో అయితే ఏమీ చేంజెస్ రాలేదండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీకు ఎలా వచ్చినాయి, టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చినట్టయితే వీడియో ఎండ్‌లో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ముందుగా మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసము ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, తాలింపు దినుసులు దీంట్లో అల్లం కూడా వేశాను. అల్లము, జింజర్, గార్లిక్ పేస్ట్ కూడా వేశానండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. అవి తినేటప్పుడు మనకి ఇడ్లీల మధ్యలో మంచి ఫ్లేవర్ ఇస్తది. హెల్త్‌కి కూడా మంచిది కదండీ! జింజర్, గార్లిక్. సో, అవి కూడా యూజ్ చేశాననమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత మరీ ఎండిపోయినట్టు ఫ్రై చేయొద్దండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. ఇవ్ దీన్ని మనం ఇడ్లీ మిశ్రమంలో తీసుకొని సాల్ట్ కలుపుకోవాలి. సాల్ట్ మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలనమాట. దీంట్లో నేను కొత్తిమీర కూడా ఏస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ కొద్దిగా స్వీట్‌గా ఉంటుంది గదా! మాకింట్లో తినరు క్యారెట్. స్వీట్‌గా ఉంటుంది. కర్రీ అయితే తింటారు గానీ ఫ్రై ఇద్ ఇట్లా పచ్చిగా తినరనమాట. ఇష్టముండదు. అందుకని క్యారెట్ తురుము వేయలేదండి. మీకు నచ్చినట్టయితే క్యారెట్ తింటే మీ పిల్లలు వేసుకోవచ్చు. ఇడ్లీ గిన్నె తీసుకొని ఆయిల్ అయితే 1 డ్రాప్ వేసుకొని రబ్ చేసుకున్నానండి. ఇలా చేయటం వల్ల మనకి ఇడ్లీలు అతుక్కోకుండా నీట్‌గా వస్తాయన్నమాట. అలా వేయకపోతే సగం పిండి దానికే ఉండి వేస్ట్ అయిపోతుంది. ఇడ్లీలైతే నేను పల్చగా పెట్టుకుంటానండి. ఇడ్లీలు లావుగా ఉంటే మా ఇంట్లో తినరు. అందుకని చాలా పల్చగా చిన్న ఇడ్లీలు పల్చగా పెట్టుకుంటాననమాట. 1 స్పూన్ అయితే సరిపోతుంది నాకు. ఒక ప్లేట్‌లోకి ఒక ఇడ్లీకి 1 స్పూన్ అయితే సరిపోతుందనమాట. అంత పల్చగా తింటాము. అప్పుడే టేస్ట్ బావుంటుంది. వేడి వేడిగా తింటే. అందుకనే చాలా పల్చగా పెడతాను. ఇడ్లీలైతే ఒక 5 మినిట్స్‌లో ఉడికిపోయినాయండి. చూడండి. చూడటానికి కూడా ఎంత బావున్నాయో. చాలా టేస్ట్ కూడా అదే విధంగా బావుంటాయండి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి. దీనికైతే పల్లీ చట్నీ కాంబినేషన్ చేశానండి. పైనైతే కరివేపాకు, కారం వేశాను. దీనిపైన నెయ్యి చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నది. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో. మీరు ట్రై చేయండి అండ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.